హాయ్ అండి. మా వారు అయితే వంట స్టార్ట్ చేశారు. ఆయన కోసం అయితే చేపల కూర వండుకుంటున్నారు. ఒక పక్క అన్నం పెట్టేశారు. నా కోసం అయితే బచ్చల కూర, ఏంటండి బచ్చల కూర ఫ్రై. కట్ చేసావా? అన్నీ రెడీ చేసి ఉంచారండి. ఇంకా నేనైతే నువ్వు వండుతావా నేను వండుకున్నా? నన్ను వండుకోమన్నారు. ఇప్పుడు టైం వచ్చేసి అయితే 9 అవుతుంది. ఇస్తానుండు జిరాక్స్కి డబ్బులు. నేను ఎప్పుడు చేశాను? కనపడలేదు కింద పడితే చేస్తావా? చెప్పు. నేను చెప్పాక పండు కప్ప చేప తెచ్చుకున్నాను. ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు? ఇప్పుడే తెచ్చా. ఇప్పుడే తెచ్చావా? వండుతావు ఇప్పుడు? అది చేప కర్రీ నేను వండుకుంటా. మరి మాకు మీరు బచ్చల కూర కూర వండుకుంటారు. వండవా? ఎన్ని కూరలు వండుతారండి? ఒక్క కూరకైనా 9:30 పడుతుంది టైం. లాగ్ చేయబాక మరి గబగబా వండేసే. నాకు ఉన్నాయి 2 చేతులేనమ్మా. అన్ని నేనే కట్ చేసుకుని అన్ని నేనే పెట్టుకోవాలన్నా నా వల్ల అక్కడ అవుతుంది. అంటే ఒక 10 కేజీలు ఉల్లిపాయలు కోసేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటారా ఏంటి? పని ఎత్తుకుపోయిద్దామనిపిస్తుంది. ఎట్ట రోజు ఉల్లిపాయలు వస్తుంది. ఒక 5 కేజీలు టమాటాలు, 10 కేజీలు ఉల్లిపాయలు కోసేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకో. అమెరికాలో అట్టగా చేస్తారంట. ఏ చక్కగా అన్ని కోసుకుని పెట్టుకుని వచ్చి ఫ్రెష్ గా వండుకుంటారు. అది ఫ్రెష్ గా వండుకోవడం కాదు స్వామి, నిల్వ పెట్టుకొని వండుకుంటారు. తగిలిందంటే వాళ్ళ ఎట్టా చూడు ఎలాగే గోడెక్కి చెట్లు కొట్టమండి కాలు జారి. గోడెక్కుతుంటే కాలు జారిపోయింది. చెట్లు కొట్టమండి. సంపెంగ చెట్టును జాన్ చెట్టు కొట్టమని ఎక్కితే చూస్తున్నా వాటి నిన్న పిందలే ఉన్నాయి. నాకేం కొట్టబద్దు కదా. ఎక్కేటప్పుడు కాలు జారిపోయింది. మరి ఇస్రాయల్ ఉన్నాడు కదా చూడు. అది ఉండాలి. ఏమైంది? 2 పక్కల 2 వైపులు ఉండేది. బ్లూ కలర్ లోనే ఏదో గుర్తు రావట్లేదే. ఇక్కడ పెట్టేదాను కదా 2 పక్కల ఉండేది. పేరు ఆదివారం చూడను, ఇప్పుడు చూడనా? అంటే ఇప్పుడు నువ్వు చూసి తగ్గింది కొయ్యొద్దా? కొయ్యి ఇప్పుడు తినేయటానికే కొయ్యమందే. 8 అయిపోయింది టైము. మరి అన్నం కూరలు ఎప్పుడు అవుతాయో? 10 అయిద్దిలే. మినిమం 10 అయిద్ది. మనం వచ్చేదే 8:30 అవుతుంది. చాకుతో చెక్కబాక నువ్వు. పేరుతో చెక్కు. పైన ఉన్నదంతా విటమిన్స్ అన్ని పోతాయి అంట మా మేడం చెప్తుంది. కాయలు నాటియా లేకపోతే మామూలు? ఇప్పుడు లేదమ్మా, నాటుకాయలు లేవా? ఏది బొప్పకాయలు ఏంటండి? చెట్టుకాయలు లేవా? చెట్టియే ఎన్ని చెట్లు కాసేయే. కాకపోతే ఏంటంటే నాటుకాయ అంటే చిన్న అవి వేరు. బుడ్డకాయలే మన ఇళ్ళ దగ్గర కాస్తాయి చూడు, అవి వేరు. అవి నాటుకాయలు. ఏదైనా నీకు చక్కగా ఈ గ్యాస్ పొయ్యి బాగా దొరికిందండి. లేదు సరిపోట్లా. అమ్మ గట్టిగా ఉందేంటి కాయ? గట్టిగా నువ్వు తినబాక, నేను తింటా. మెత్తగా ఉండాలి కాయ, బాగుంటుంది, చక్కగా వెళ్ళిపోద్ది. 8 అవుతుందండి. ఇంకా మా వారైతే నాకు బొప్పాయి కట్ చేసి ఇచ్చారు. ఇక్కడైతే చేపల కూరకి కొంచెం మంచిగా చేయండి. ఇక్కడ చేపల కూర, ఇక్కడైతే బచ్చల కూర. ఆకులు అయితే తీసి ఉంచారు. కట్ చేయాలండి. ఇది ఉల్లిపాయలను పచ్చిమిరకాయలు కట్ చేసి ఉంచారు.